అందరికీ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ వ్లాగ్స్ విత్ లక్ష్మి. ఈరోజు మన ఛానల్లో చూపించే రెసిపీ మునక్కాయలతో మసాలా కర్రీ. ఈ కర్రీ కోసం ఫస్ట్ నేను 3 ఫ్రెష్ మునక్కాయలు తీసుకొని వీడియోలో చూపించినట్లు చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని ఒక బౌల్లో పెట్టుకున్నాను. నెక్స్ట్ టొమాటోస్ తీసుకోవాలి. నా దగ్గర టొమాటోస్ కొంచెం పెద్దగా ఉన్నాయి కాబట్టి నేను 3 తీసుకున్నాను. చిన్నగా ఉంటే 4 అట్లా తీసుకోవచ్చు మనం. నెక్స్ట్ 1 కప్ ఆఫ్ మసూర్ దాల్, ఎర్ర కందిపప్పు అంటారు కదా. నెక్స్ట్ 1.5 టేబుల్ స్పూన్ కారం పొడి. నెక్స్ట్ ధనియాల పొడి 1 స్పూన్. ఒక వెల్లుల్లి మొత్తం తీసుకున్నాను నేను. చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కొబ్బరి ముక్కలు, కొంచెం చింతపండు, వేయించి పెట్టుకున్న పల్లీలు 1/2 కప్ తీసుకున్నాను నేను. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం మనం. నెక్స్ట్ మనం కుక్కర్ తీసుకొని అందులోకి 1 కప్ మసూర్ దాల్ వేసుకోవాలి. ఇప్పుడు 1 గ్లాస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసి దాంట్లోకి మసూర్ దాల్ని మొత్తం ఒకసారి వాష్ చేసుకోవాలి వీడియోలో చూపించినట్లు. ఇప్పుడు కుక్కర్ని క్లోజ్ చేసి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో 3 విజిల్స్ వచ్చే వరకు వెయిట్ చేయాలి మనం. మనమైతే అంతలోగా కర్రీకి కావాల్సిన మసాలా రెడీ చేసేసుకున్నాం. జార్ తీసుకొని అందులోకి 1 కప్పు వేయించిన పల్లీలు, పచ్చి కొబ్బరి కట్ చేసి పెట్టుకోయింది వేసేసాను నేను. వెల్లుల్లి 1 వేసేసాను. కొంచెం ధనియాల పొడి 1 స్పూన్, 1 స్పూన్ కారం పొడి వేస్తున్నాను. నానబెట్టిన చింతపండు వేస్తున్నాను నేను. ఇప్పుడు ఇదంతా గ్రైండ్ చేసేసుకున్న తర్వాత 1 గ్లాస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకుంటాను నేను. ఎందుకంటే థిక్గా వస్తుందన్నమాట మసాలా మనకి. అట్లా థిక్ కన్సిస్టెన్సీ వస్తే కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది, ఇట్లా వీడియోలో చూపించినట్లు. మీన్ వైల్ మనకి కుక్కర్లో వేసిన పప్పు కూడా మెత్తగా మెదిగిపోయిందనమాట. 3 విజిల్స్ వచ్చేసాయి. దాంట్లోకి మునక్కాయలు చిన్నగా కట్ చేసి పెట్టుకొని వేసేస్తున్నాను. ఇప్పుడు 1 స్పూన్ పసుపు, చిన్నగా కట్ చేసి పెట్టుకున్న టొమాటోస్ ముక్కలు యాడ్ చేసుకున్నాను. ఇదంతా మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలన్నమాట మనం స్టవ్ ఆన్లోనే ఉన్నప్పుడు. మనం ఈ టొమాటోస్, పసుపు, మునక్కాయలు వేసిన తర్వాత ఇట్లా ఉంది కుక్కర్లో లుక్. ఇదంతా బాగా మిక్స్ చేసేసుకోవాలన్నమాట మనం ఒకసారి. ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా దీంట్లోకి యాడ్ చేసుకోవాలన్నమాట మనం. చూడండి ఎంత థిక్గా ఉందో, చాలా టేస్టీగా ఉంటుందన్నమాట ఇట్లా థిక్గా ఉన్నప్పుడు. ఇప్పుడు ఇదంతా ఒకసారి కలిపేసుకుందాము. మొత్తం కుక్కర్లో ఉండేదంతా కుక్కర్కి అడుగున మాడిపోకోకుండా చిన్నగా మిక్స్ చేస్తూ ఉండాలన్నమాట మనం. మిక్స్ చేసినాక ఇది లుక్. ఉడుకుతోంది కర్రీ మొత్తం వీడియోలో చూపిస్తున్నట్లు. బాగా మిక్స్ చేసేసుకొని మనం పెట్టుకుందాము. థిక్గా ఉంది కదా చాలా కర్రీ. ఇప్పుడు దీంట్లోకి మనం 1 గ్లాస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే మనం రైస్లో కలుపుకొని తినేటప్పుడు మనకు గ్రేవీ ఉండాలి కదా, అందుకోసం 1 గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకొని బాగా కలిపేసుకుంటాను అనమాట. 1 గ్లాస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మీకు ఎంత కావాలో మీరు అంత సాల్ట్ వేసుకోవచ్చు. మేమైతే 1 స్పూన్ వేసుకుంటాము. మీకు కావాల్సినంత రుచికి తగినంత సాల్ట్ వేసుకొని పెట్టుకోవాలి. మొత్తం మిక్స్ చేసుకోవాలన్నమాట. మొత్తం సాల్ట్ మొత్తం కరిగిపోయేలాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఒకసారి అయితే టేస్ట్ చేసేద్దాము సాల్ట్ సరిపోయిందో లేదో. ఇంకా కుక్కర్ని క్లోజ్ చేసేసి
మీడియం ఫ్లేమ్లో ఒక 1 విజిల్ రావాల. ఆ 1 విజిల్ వచ్చినాక స్టవ్ ఆఫ్ చేస్తే సరిపోతుందన్నమాట. వన్ విజిల్ తర్వాత బాగా ఉడికిపోయినాయి. మనకు ఆల్మోస్ట్ ప్రాసెస్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనం పోపుకి తయారు చేసుకున్నాము. దానికోసం ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేయాలన్నమాట. మనము ఆయిల్ వేసి కొంచెం హీట్ చేసుకున్నాము. దాని తర్వాత తిరగవాతకు రెడీ కావాల్సినవి కొన్ని ఆనియన్స్, ఒక ఆనియన్ అయితే సరిపోతుంది. ఒక ఆనియన్, ఒక 4 వెల్లుల్లి, కరివేపాకు, ఎండుమిర్చి. ఫస్ట్ అయితే నేను ఆవాలు కొన్ని వేసేస్తున్నాను అన్నమాట. ఇప్పుడు కొంచెం ఎర్రగడ్డ, ఆనియన్ ఒకటి వేసేస్తున్నాను. తర్వాత వెల్లుల్లి ఒకటి, ఎండుమిర్చి చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. దాంట్లో అయితే పెద్దవి పట్టవు కదా. కరివేపాకు, ఇవన్నీ కొంచెం రెడ్గా అయ్యే వరకు కొంచెం డీప్గా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇప్పుడు టేస్టీగా బాగుంటుంది అన్నమాట కర్రీలోకి అది పోపు. స్టవ్ మొత్తం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం లైట్గా రెడ్ కలర్లో వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇట్లా వీడియోలో చూపించినట్లు దీన్ని మొత్తం అని కర్రీలోకి వేసేసినాము. కర్రీలోకి అయితే వేసేసినాము కుక్కర్లోకి. పైన గార్నిష్గా లుక్ కోసం కొంచెం కొత్తిమీర వేసేసినాము. ఇప్పుడైతే మన మునక్కాయల మసాలా కర్రీ రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.